పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి వాక్యం నిర్గమాకాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. యేసుకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూడండి. యెహోవా దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నారు. తండ్రి అయిన యెహోవా దేవుడు దైవజనుడైన మోషే గారితో మాట్లాడుతున్నారు. ఏమని? వారు ఈ 2 సూచిక క్రియలను బట్టి నమ్మకపోతే, నీ మాట వినకపోతే, నీవు కొంచెము ఏట్లో నుండి నీళ్లు తీసుకొని ఎండిన నేల మీద పోయమన్నాడు. యేసుకి స్తోత్రం చెప్పండి. ఈ 2 సూచనలకి ఆ ప్రజలు నమ్మకపోయినా, నీ మాట వినకపోయినా కొంచెం ఏట్లో నీళ్లు తీసుకొని ఎండిన నేల పైన పోయమని చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన యెహోవా దేవుడు ఒకరోజు మోషే అరణ్యంలో మందను కాచుకుంటూ ఉన్నప్పుడు మోషేని తండ్రి అయిన యెహోవా దేవుడు కేకేశాడు. కేకేసి, అయ్యా నీతో చాలా పని ఉంది, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి నువ్వు విడిపించాలి. కొన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ మగ్గిపోతున్నారు, వారు ప్రార్థనలు చేస్తున్నారు, వారు కఠినమైన బాధలు అనుభవిస్తున్నారు అక్కడ. కాబట్టి నా ప్రజలైన ఇశ్రాయేలుని నువ్వు విడిపించాలి మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. అని చెప్తూ అన్నాడు. సూచనలు మోషేకి దేవుడు చెప్తున్నాడు. సూచనలు దేవుడు మోషేకి చెప్తున్నాడు. ఇదిగో ఈ కర్ర పట్టుకొని వెళ్ళు, అది మొట్టమొదటి సూచన. ఈ కర్ర పట్టుకొని వెళ్ళు, ఫరో ముందు పడే, అది పాము అవుతుంది, మరలా దాన్ని పట్టుకో, మరలా కర్రగా మారిపోద్ది అన్నట్టు. 2వ సూచన, నీ చెయ్యి నీ హృదయం మీద, నీ గుండెల మీద పెట్టుకో, అది కుష్టిగా మారిపోద్ది, మరలా తీసి మరలా పెట్టు, నార్మల్ చేయగా మారిపోద్ది. అది 2వ సూచన. ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. ఈ 2 సూచనలు, ఈ 2 సూచిక క్రియలు 9వ వచనం దేవుడు అంటున్నాడు, ఈ 2 సూచిక క్రియలు వారు నమ్మకపోయినా, వారిని మాట వినకపోయినా 3వ సూచిక క్రియ నువ్వు చేయాల్సి వచ్చింది. ఏటిలో కొంచెం నీళ్లు తీసుకుని ఎండిన నేల మీద పోయాలి. ఎప్పుడు ఈ సూచన చేయాలి? ఈ 2 సూచనలు ప్రజలు చూసి నమ్మకపోయినా, ఆయన మాట వినకపోతే ఈ 3వ పని చేయాలి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఈ 2 సూచనలు వారు చూసి నమ్మకపోతే, మోషే మాట వినకపోతే 3వ సూచన చేయాల్సి వచ్చింది. 3వ సూచక క్రియ చేయాల్సి వచ్చింది. అప్పుడు దాకా నువ్వు 3వ సూచక క్రియకి వెళ్ళక్కర్లేదు. ఈ 2 చెయ్యి. ఓకే, నీ మాట విన్నారనుకో, నమ్మారనుకో, ఓకే, 3వది చేయక్కర్లేదు. 3వది చెయ్యాలంటే, 3వది చేయాల్సి వచ్చిందంటే 2 సూచక్రియలు వారు చూసి కూడా నమ్మలేదు అన్నట్లుగా లెక్క. దేవునికి స్తోత్రం. ఈ మోషే, ఈ దైవజనుడిని దేవుడు ఐగుప్తుకు పంపించాడు, ఫరో వద్దకు పంపించాడు. మీకు ఆత్మసత్యాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరు చాలా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది ఈరోజు, లేకపోతే అర్థం కాదు. కొంచెం పక్కకి తిరిగినా అర్థం కాదు, సబ్జెక్టు పోతుంది. దేవుడు అన్నాడు, ఈ 2 సూచక క్రియలు చేసినా, వారు నమ్మకపోయినా, నీ మాట వినకపోయినా 3వది చేయాలి. అప్పుడు దాకా నువ్వు 3వది చేయడానికి వీల్లేదు.
మూడోది ఏంటిదన్నాడు? ఏటిలో నుంచి నీళ్లు తీసి ఎండిపోయిన నేల మీద పోయాలి. ఎండిపోయిన నేల మీద పోయాలి. సరే, మొట్టమొదటి సూచన దగ్గరకు వద్దాం. మొట్టమొదటి సూచన దగ్గరకు వద్దాం. ఈ ఏట్లో నుంచి తీసి ఎండిన నేల మీద పోసేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ముందర 2 సూచనలు మనం మాట్లాడుకుందాం, ఆత్మసత్యాన్ని మాట్లాడుకుందాం. ఆ 2 సూచనల నుంచి ప్రభు మనతో మాట్లాడును కాక. దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు మోషే గారికి ఒక 2 సూచనలు చెప్పాడు. ఫరో దగ్గర చేయమని చెప్పి, ఇశ్రాయేలు ప్రజల ఎదురు చేయమని చెప్పి 2 సూచనలు చెప్పాడు. దాంట్లో మొట్టమొదటి సూచన నిర్గమాకాండం 4వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకో అన్నాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినాలి. అప్పుడు దేవుడు యెహోవా, మోషే నీ చెయ్యి చాపు, అదిగో దాన్ని తోకన పట్టుకోరా అన్నాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఏంటిది? సర్పం, ఘట సర్పం. ఎక్కడ పట్టుకోమన్నాడు? తోకను పట్టుకోమన్నాడు. ఎందుకు దేవుడు తోకను పట్టుకోమన్నాడు? తలని ఎందుకు పట్టుకోమనలేదు? మధ్య భాగాన్ని ఎందుకు పట్టుకోమనలేదు? తోకని ఎందుకు పట్టుకోమన్నాడు? ఏంటి విషయం? ఏంటి తోకను పట్టుకోమంటానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? తల పట్టుకోమనొచ్చు, కడుపు భాగం పట్టుకోమనొచ్చు, లేదంటే మెడ కింద పట్టుకోమనొచ్చు. ఎందుకు దేవుడు తోకను పట్టుకోమన్నాడు? క్లియర్గా అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథానికి రండి. 12వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడిన, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. 4వ వచనంలోకి రండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎందుకు పట్టుకోమన్నాడు దేవుడు తోకని? మోషే, ఘట సర్పానికి నువ్వు తోకే పట్టుకోరా అని ఎందుకు అన్నాడు? ఈ ఘట సర్పం అట ఈ తోకతో ఏం చేస్తుందట? ఆకాశ నక్షత్రాలలో 3వ వంతు లాగి నేల మీద వేసేసిందంట. తెలుసా అండి? దీని తోక ఆకాశానికి అంటిద్దట. నక్షత్రాలంటే ఎవరు? దేవదూతలు. పరిశుద్ధమైన, ప్రతిష్ఠించబడిన, అభిషేకించబడిన దేవదూతల్ని 3వ వంతు లాగి నేల మీద పడేసింది ఈ ఘట సర్పం యొక్క తోక. అందుకే దేవుడు తోకను పట్టుకోమన్నాడు. స్తోత్రం చెప్పరే. అర్థమవులేదంటే మీకు కదా ఎందుకు తోకను పట్టుకోమన్నాడు? తోక ద్వారా ఏంటి ప్రయోజనం? అసలు ఏంటి అప్రయోజనం? ఏంటి డేంజరస్ ఏముంది తోకలో అంటే? ఆ తోక అభిషేకించబడినటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి దేవ దూతల్ని 3వ వంతు నేల మీదకు పడేసింది తోక. నక్షత్రాలు, పరిశుద్ధమైన దూతలు, ప్రతిష్ఠించబడిన దూతలు, అభిషేకించబడిన దూతలు 3వ వంతు లాగి నేలకేసిందంట. అందుకే దైవజనుడితో చెప్పాడు, ఘట సర్పం యొక్క తోకను పట్టుకోవాలి. ఎందుకో తెలుసునా? ఆ తోకతో సంఘములో ఉన్న చాలా మంది ప్రతిష్ఠితులది లాగివేస్తుంది ఘట సర్పం. ఆ తోకతో సంఘములో ఉన్న ప్రార్థనా పరుల్ని శరీరాశ, నేత్రాశలో పడేస్తుంది ఆ తోక. అదే తోక పట్టుకో. మోషే, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రాణాత్మ దేహం యొక్క పవిత్రత జీవితాన్ని ఈ ఘట సర్పం అనే తోక పట్టి లాగి నేలకేయకముందే తన తోక పట్టుకోమన్నాడు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందన్న మరి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు పాము యొక్క తోకను పట్టుకోమన్నాడంటే ఆ తోకతో చాలా మంది ప్రతిష్ఠితులు అది లాగేస్తారు.
వస్తుంది. సంఘములో ఉన్న ప్రార్థనా జీవితాలు, సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాలు, సంఘములో ఉన్నటువంటి ప్రతిష్టత జీవితాలు, సంఘములో ఉన్నటువంటి సమర్పణ జీవితాలని ఆ తోక ఎక్కడ, ఆ ఘట సర్పం యొక్క తోక ఎక్కడ పట్టి నేలపాలు చేస్తుందోనని దైవజనుడు ఆ ఘట సర్పం యొక్క తోకను పట్టుకొని ఉన్నాడు. దైవజనుడు అంటే ఎవరనుకున్నారు? నీ ప్రతిష్టకు పోకూడదని, నీ సమర్పణ పోకూడదని, నీ ప్రార్థనా జీవితం పోకూడదని, నీ ఆత్మీయ జీవితం చెడిపోకూడదని, దిగజారిపోకూడదని ఘట సర్పం యొక్క తోకను పట్టుకున్నవాడు దైవజనుడు. యేసయ్యకు స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పుడు కూడా తినపోయినామని కనపరచండి. కొంచెం హుషారుగా కదలండి దైవజనమా. దైవజనుడు అంటే ఎవరు? ఘట సర్పం యొక్క తోకను పట్టుకునేవాడు. దేవుడు చెప్పాడు, మోషే తోకను పట్టుకో, తోకను పట్టుకో మోషే. ఆ తోక ద్వారా పరిశుద్ధుల జీవితం దెబ్బతింటుంది, సమర్పణలు చేసుకున్న జీవితాలు దెబ్బతింటాయి, ప్రతిష్ఠించబడిన జీవితాలు దెబ్బతింటాయి. అందుకే దైవజనుడు ఘట సర్పం యొక్క తోక పట్టుకుని ఉన్నాడు. సంఘం ఎక్కడ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందో, సంఘం ఎక్కడ పాపంలో పడిపోతుందో, సంఘం ఎక్కడ సమర్పణ వదిలిపెడుతుందో, సంఘం ఎక్కడ ప్రతిష్టతను వదిలిపెడుతుందో, సంఘం ఎక్కడ ప్రార్థనలో తగ్గిపోతుందోనని దైవజనుడు ఘట సర్పం యొక్క తోకను పట్టుకున్నాడు. అది మొదటి సూచన దేవుడు చేయమన్నాడు. దైవజనుడు ఏం చేశాడో తెలుసా? దైవజనుడు ఏం చేశాడో తెలుసా? సంగమా వినండి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి వర్తమానం ఈరోజు. దైవజనుడు ఈ లోక అపవాదిని తల క్రిందులు చేశాడు. యేసయ్యకు స్తోత్రం. ఎలాగా? తోక పట్టుకుంటే తల ఎటు వస్తుంది? కిందకు వస్తుంది. అపవాదిని తల క్రిందులు చేయగలిగిన వాడు ఎవడు? దైవజనుడు మాత్రమే. నీ మీద పడకుండా, నీ ప్రతిష్టతను వాడు దెబ్బతీయకుండా, నీ సమర్పణను వాడు దెబ్బతీయకుండా, నువ్వు నిరుత్సాహపడుతుంటే, నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతుంటే, ఇంకేముందిలే అనుకున్న సమయానికి దైవజనుడు అపవాదిని తలకిందులు చేస్తున్నాడు. వాడు తోకను పట్టుకుంటున్నాడంటే నీ ప్రార్థనా జీవితం దెబ్బతింటుంది అనే లోపు అపవాది తోకను పట్టుకుంటున్నాడు. నీకు గుర్తుంటుందా? నీ దైవజనుడు విలువేంటో నీకు తెలుస్తుందా? ఈరోజు అపవాది తోకను పట్టుకుంటున్నాడండి. ఎదుగో పరిశుద్ధమైనటువంటి దేవదూతలు, ప్రతిష్ఠించబడిన దేవదూతల్ని, ఆ నక్షత్రాన్ని 3వ భాగం ఈడ్చి నేల మీద గీశాడు. వాడు ఎంత పవర్ఫుల్ వాడు, వాడు ఎంత బలవంతుడు, వాడిని తక్కువ అంచనా అయిపోతుంది. కానీ దైవజనుడు ఆ అపవాదితో ఎంత కుస్తీ పోటీ పడుతున్నాడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ దైవజనుడు ఎంత కుస్తీ పోటీ పడుతున్నాడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో నేను తారుమారు చేసేటువంటి అపవాదిని, నీ జీవితానికి అర్థం కాకుండా గందరగోళం చేసే అపవాదిని, నీ ప్రార్థన జీవితాన్ని తొలగించే అపవాదిని, నీ భక్తి జీవితాన్ని తొలగించే అపవాదిని దైవజనుడు తోకను పట్టుకున్న వాడిని తలక్రిందులుగా చేశాడు. యేసయ్యకు స్తోత్రం. ఈ లోక అధికారి వాడు, ఈ లోక అధికారి వాడు దైవజనుడు తలక్రిందులు చేశాడు. వాడు తల కిందకి ఏలాడుతుంది, వాడి తోక దైవజనుడు చేతులు ఉంది. సంఘం మీద పడకుండా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయబడిన దైవజనుడు మాత్రమే ఈ లోక అధికారి యొక్క మతమును తొక్కి ఆ తోకతో ఎంతో మంది జీవితాలు వాడు నాశనం చేస్తున్నాడు. అందుకే ఏర్పాటులో ఉన్న దైవజనుడు తోకను పట్టుకున్నాడు, తలక్రిందులు చేసేస్తున్నాడు. నాకు గురించి ఎంతో మంది దైవజనులు ప్రపంచంలో ఉన్నారు. సంఘం మీద ఉపద్రవం రాకుండా, సంఘం భక్తి జీవితముల నుంచి వెళ్ళిపోకుండా, సంఘం ప్రతిష్టత సమర్పణ వైరాగ్యాల నుంచి తొలగిపోకుండా ఎప్పుడు ఆ తోకను పట్టుకుని దివారాత్రులు మెలుగుకుంటాడు దైవజనుడు. ఆ తోక ఎప్పుడైతే వెళ్ళిపోతుందో వాడి మీద ఎప్పుడు పని చేస్తుందో, ఈమె మీద ఎప్పుడు పని చేస్తుందో, ఈమె ఎప్పుడు వలిగిద్దో, ఈమె ఎప్పుడు చర్చి మానేస్తుందో అని దైవజనుడు ఏం చేస్తాడంటే ప్రతిసారి ప్రతిరోజు ఆ తోకతో మీ మీద దాడి చేయకుండా తోకను పట్టుకుంటాడు. అందుకే మీరు హ్యాపీగా భక్తి చేయగలుగుతున్నారు. అందుకే ఇంత ఇదిగా భక్తి జీవితంలో నేర్చుకోగలుగుతున్నారు. ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగగలుగుతున్నారు. అందుకే లేకపోతే ఈ పాటికల్లా నీ భక్తి ఉండేది కాదు, నువ్వు చర్చిలో కనపడేదాన్ని కాదు. దైవజనుడు జ్ఞాపకం. ఎంతమంది ప్రపంచంలో సంఘము కొరకు
లోక అధికారిని సైతం తలక్రిందులు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియదైవజనం, వారందరిని బట్టి దేవుని ఈ రోజు నేను స్తుతిస్తున్నాను, ఆయనని కనపరుస్తున్నాను. సంఘమును కాపాడుకోవాలనే బాధ్యత, సంఘము దినదినం ఒక కన్యకగా మారాలనే బాధ్యత యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడండి దైవజనుడు? అపవాదిని తలక్రిందులుగా చేశాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అపోస్తలు ఏం చేశారు? అపోస్తల కార్యం తీయండి, 17వ అధ్యాయము 6వ వచనం తీయండి. అపోస్తలు ఏం చేశారు? మోషేనేమో ఈ లోక అధికారిని తలక్రిందులు చేశాడు. మరి అపోస్తలు ఏం చేశారు? 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోసును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వారు వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. అదిగో యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. దేన్ని తలక్రిందులు చేశారంట అపోస్తలు? భూలోకాన్ని మొత్తాన్ని తలక్రిందులు చేశారంట. ఈ లోక అధికారం అంతా తలక్రిందులు చేసేసారు వాళ్ళు. ఈ లోక శాసనాలను తలక్రిందులు చేసేసారు వాళ్ళు. మోషే ఏం చేశాడు? లోక అధికారిని తలక్రిందులు చేశాడు. అపోస్తలులు భూలోకాన్ని తలక్రిందులు చేశారు. పాత నిబంధన గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ రోజులు భయంకరమైన రోజులు. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల మీద పడి వాళ్ళు సంపాదించిందంత దోచుకునే రోజులు. ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయులు టార్గెట్ చేసిన రోజులు. ఆ రోజుల్లో దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరిస్తున్నాడు. ఎలాగునా? ఎట్లనగా నేను ఒక కల కన్నాను. అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు యేసయ్యకు స్తోత్రం చెప్పండి. మిద్యానీయుల గుడారాల మీద యవల రొట్టె దొర్లుకుంటా వెళ్ళి, మిద్యానీయుల గుడారాలు మామూలు అనుకున్నారేంటండి? బలమైన లోతులోనికి తొవ్వి వాళ్ళు పునాదులు పాతుతారు. అది ఎవరి వశం కాదు పడగొట్టడానికి. కానీ ఒక యవల రొట్టె దొర్లుకుంటా వెళ్ళి మిద్యానీయుల గుడారాల మీద పడగలి. మిద్యానీయుల గుడారాలు పతనమైపోయాయి. యేసయ్యకు స్తోత్రం. తలక్రిందులైపోయాయి గుడారాలు. దైవజనుడు విలువేంటో నేను మీకు చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడు ఎవరో తెలుసా? లోక అధికారులు తలక్రిందులు చేయగలిగిన వాడు దైవజనుడు. ఘట సర్పం యొక్క తల కిందకి వాడు తోక పైకి పట్టుకొని ఎలా చూసేవాడండి దైవజనుడు. దైవజనుడు ఎవడంటే ఈ భూలోకాన్ని మొత్తాన్ని తలక్రిందులు చేయగలిగిన వాడు. దైవజనుడు ఎవరంటే మిద్యానీయుల కొంపలని, అపవాది యొక్క సైన్య సమూహాలని, వాడి గుడారాలని, వాడి శాసనాలని తలక్రిందులు చేయగలిగిన వాడు దైవజనుడు. ఏమనుకుంటున్నావు దైవజనుడు గురించి? ఎవరనుకుంటున్నావు దైవజనుడు అంటే? నమ్మారా ఇశ్రాయేలు ప్రజలు? నమ్మలేదు. మోషే మాట విన్నారా? వినలేదండి. మోషే మాట వినలేదు ఇశ్రాయేలు ప్రజలు, నమ్మలేదు ఇశ్రాయేలు ప్రజలు. హలో, ఈ లోక అధికారినే తలక్రిందులుగా చేసినటువంటి మోషేని నమ్మలేదండి. ఫరో నమ్మలేదు, ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేదు. జ్ఞాపకం చేసుకోండి, మోషే మాట వినట్లేదు. ఏమండి,
దివారాత్రులు ఎక్కడ ఘట సర్పం యొక్క తోక నీ ప్రతిష్ఠతను పోగొడుతుందో, నీ సమర్పణ పోగొడుతుందో, నీ ప్రార్థన జీవితం తగ్గిపోయి చర్చి మానేస్తావోనని, ఎక్కడ మానేస్తావో, ఎక్కడ దిగజారిపోతావు, ఎక్కడ నిర్లక్ష్యం వచ్చేసిందోనని ప్రతిరోజు దైవజనుడు అపవాది తోకను పట్టుకొని సాహసం చేస్తున్నాడు కదండి. అయినా నీ హృదయాలు ఎలా మారట్లేదు? ఎందుకు దైవజనుడు మాట వినలేకపోతున్నావు? నీ కళ్ళ ముందు కనపడుతుందిగా, నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపజేస్తున్నాడుగా దైవజనుడు. నీ ఆత్మీయ జీవితంలో బాటలను సిద్ధపరుస్తున్నాడుగా దైవజనుడు. నీ ఆత్మీయ జీవితానికి ఎడారిలో దారిని సిద్ధపరుస్తున్నాడుగా దైవజనుడు. ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు వినట్లేదు దైవజనుడు మాట? ఆయన చెప్పొచ్చిన బోధకి ఎందుకు నువ్వు శిరస్సు తలవంచట్లేదు? ఎక్కడ నీ కుటుంబం నాశనమైపోతావు, ఎక్కడ నీ భక్తి జీవితం దిగజారిపోతావు, ఎక్కడ నీ దాంపత్య జీవితం విడిపోతుందో అని వాడు తోకను కొట్టుకుంటుంటే గట్టిగా బలవంతంగా పట్టుకొని సాహసం చేస్తున్నాడు ఒక పక్కన దైవజనుడు. నీతో ఏదైనా మాకేదంట, నిన్ను సరిగ్గా తువ్వుతా ఉండాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తువ్వాలి. అప్పవాది తోకను పట్టుకోవాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఆకాశంలో 3వ వంతు నక్షత్రాన్ని ఆ తోక పట్టి నేలకి ఇడిచింది. అంత బలవంతుడు వాడు. ఆ బలవంతుడితో పోరాడుతున్నాడు దైవజనుడు. నీకే హాని జరగకుండా, నీ భక్తి జీవితానికి హాని జరగకుండా, నీ భక్తి జీవితానికి తేడా జరగకుండా ఆ తోకను పట్టుకుని దివారాత్రులు గిలగిల గిలగిల కొట్టుకుంటూ బలవంతంగా, బలము లేకపోయినా బలము కూడా తీసుకొని దాన్ని స్వాధీనపరిచి దాన్ని తలకిందులు చేస్తున్న దైవజనుడిని కళ్ళ ముందు కనపడట్లేదా? అపవాదితో ఒక్కడే పోరాడుతున్నాడే, కనపడట్లేదా విధానం? ఆయన ఎందుకు నమ్మట్లేదు నువ్వు? ఆయన ఎందుకు వినట్లేదు నువ్వు దైవజనుడి మాట? ఇంకా ఏం కావాలి? ఇంతకంటే నీకేం కావాలి? ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? ఎందుకు దైవజనుడు మాట ఇంకా వినట్లేదు? ఎందుకు ఉపదేశాన్ని ఇంకా స్వీకరించట్లేదు? దైవజనుడు వాక్యంలో చెప్పుచున్న మాటలు ఎందుకు నువ్వు చెవిని పెట్టట్లేదు? ఎందుకు నీ హృదయాన్ని పెట్టట్లేదు? తండ్రి యెహోవా దేవుడు చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళు, కర్రని కిందేసి పాము అవుతుంది, ఆ తోక పట్టుకో. నమ్మలేదు. 25 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఆ కార్యాన్ని చూస్తున్నా నమ్మట్లేదు. మోషే ఒక్కడే ఈ లోక అధికారిని తలకిందులు చేస్తున్నా వారు నమ్మలేదు. వాళ్ళ మాట వినట్లేదు. నువ్వు కూడా పరిస్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరి, సహోదరుడా. నీ కొరకు దైవజనుడు ఎంతో పాటు పడుతున్నాడు. అర్థమవుతుందా? దైవజనుడి మీద నోరు వేసుకొని పట్టడం కాదు, నీకు లాంటివాడు కాదు దైవజనుడు. దైవజనుడు అనేటప్పుడు మాట చాలా జాగ్రత్తగా బయటికి రానివ్వాలి. ఏది అనాలన్నా సరే, ఏది మాట్లాడాలన్నా సరే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నీకేం తెలుసు దైవజనుడి గురించి? ఈ లోక అధికారి సైతం నీ కుటుంబాల మీద పడకుండా, ఉపత్తుల వాళ్ళు నీ కుటుంబం మీద చెలరేగకుండా దివారాత్రులు వాడు తోకను పట్టుకొని మెలకువగలిగిన స్వభావం కలిగి జీవిస్తున్నాడు దైవజనుడు. అయినప్పటికీ నువ్వు ఎందుకు నమ్మట్లేదని అడుగుతున్నాడు దేవుడు. కళ్ళ ముందు కనపడుతుంది కదండి, ఎందుకు వినట్లేదు మాట? మోషే తండ్రి యెహోవా దేవునితో చెప్తున్నాడు, అయ్యా 25 లక్షల ఈ సూచక్రియ చేస్తే నమ్మలేదయ్యా. ఈ లోక అధికారి అదే లూసిఫర్ వాడు తోకని పట్టుకున్న వాడిని తలక్రిందులు చేశాను నువ్వు చెప్పినట్టే. అయినా వాడు నమ్మలేదు, నా మాట ఇంట్లేదు అంటే 2వ సూచక్రియ చేయి మోషే అన్నాడు దేవుడు. 2వ సూచక్రియ చేయి మోషే అన్నాడు దేవుడు. ఏంటి 2వ సూచక క్రియ? నిర్గమాకాండం 4వ అధ్యాయం 6, 7 వచనాలు చూడండి.
మరియు యెహోవా నీ చెయ్యి నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా నీ రొమ్మున ఉంచుకోమని చెప్పాడు. అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టి గలదై హిమము వలె తెల్లగా అయ్యింది. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. యేసుకి స్తోత్రం చెప్పండి. అయ్యా, ఈ మొదటి సూచక క్రియ నమ్మలేదయ్యా 25 లక్షల మంది ఇశ్రాయేలు సైన్యం. మోషే రెండవ సూచక క్రియ చేయమన్నాడు దేవుడు. ఏం చేయాలి చెప్పండి? నీ చెయ్యి రొమ్ముల మీద పెట్టుకున్నాడు, గుండెల మీద, మనసు మీద పెట్టుకున్నాడు. వెంటనే ఆ చెయ్యంతా కుష్టి గలదై మారిపోయింది. కుష్టి రోగం వచ్చేసింది ఆ చెయ్యికి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కుష్టి రోగం దేనికి సాదృశ్యముగా ఉంది? పాపములకు సాదృశ్యముగా ఉంది. వినండి, నీకోసమే వినండి. దిక్కులు చూడొద్దు, తలల కిందకు దించొద్దు, వినండి. నీకోసమే ప్రభు ఎందుకో చెప్పమంటున్నాడు. ఎందుకో ప్రభు నీతో మాట్లాడమంటున్నాడు ఈ ఉపదేశాన్ని. ఏమన్నాడు తెలుసా? మోషే నీ చెయ్యి నీ రొమ్ము మీద పెట్టుకున్నాడు. అంతే, హృదయంలో నుంచి మొత్తం అంతా కుష్టి బయటకు వచ్చేసి చెయ్యినంత కుష్టి రోగికి మార్చేసింది. పాపం, కుష్టి రోగం అంటే ఏంటి? పాపం. ఇంకేం చేయడయ్యా? ఈ లోక అధికారిని తలకిందులు చేసిన ప్రజలు వినట్లేదు, నా మాట నమ్మట్లేదయ్యా. ఇంకేం చేయడయ్యా? మోషే నీ పాపమంతా తుడిచి వేసుకోరా. వారి కోసం నీ ఆశను చంపుకోరా. వారి కోసం నీ సంప్రదాయాలు వదులుకోరా. వారి కోసం నీ మరణమంతా తీసుకోరా. సంఘము కోసం వినండి. రొమ్ము మీద చెయ్యి పెట్టినప్పుడు లోపల ఉన్న పాపం అంతా బయటకు వచ్చేసింది. మోషేలో ఉన్న పాపం అంతా, మోషేలో ఉన్న లోకాశలు, మోషేలో ఉన్న లోకాశలన్నీ, మోషేలో ఉన్న లోక తలంతులన్నీ, మోషేలో ఉన్న ఎంజాయ్మెంట్లన్నీ, మోషేలో ఉన్న సుఖభోగాలన్నీ ఆ చెయ్యికి కుష్ఠరోగంలాగా ఆడుకున్నాయి. ఎవరి కోసమండి మోషే విడుచుకున్నాడు వాటిలన్నిటినీ? సంఘము కోసం. తన ఆశలు చంపుకున్నాడు, తన పాపాన్ని బయటకు తీస్తున్నాడు, తన ఆశలు బయటకు తీస్తున్నాడు, తన కోరికలు బయటకు తీస్తున్నాడు, తన తుచ్చమైన అభిలాషలు బయటకు తీస్తున్నాడు, తన సంప్రదాయాలు బయటకు తీస్తున్నాడు, తన ఇష్టాలు బయటకు తీస్తున్నాడు, తన యొక్క సుఖభోగాలు బయటకు తీస్తున్నాడు. ఎవరి కోసం? 25 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల కోసం. ఏం చేయాలయ్యా అంటే వచ్చే నీ సుఖమంతా, నీ సుఖభోగాలని నువ్వు బయటికి తీసేసి, అది పాపం, తీసేసాడు బయటికి. ప్రజల కోసం మొత్తాన్ని వదులుకున్నాడు, ప్రజల కోసం సరదా వదులుకున్నాడు, ప్రజల కోసం ఎంటర్టైన్మెంట్లు వదులుకున్నాడు, ప్రజల కోసం కలివిడితనం వదులుకున్నాడు, ప్రజల కోసం పాండిత్యాన్ని వదులుకున్నాడు, ప్రజల కోసం 10 మందిలో ఉండే విధానం వదులుకున్నాడు, ప్రజల కోసం ప్రతిష్టతగా మారిపోయాడు, ప్రజల కోసం సమర్పణగా మారిపోయాడు, ప్రజల కోసం విధేయతగా మారిపోయాడు. మోషేలో ఉన్న పాపమంతా బయటకు తీసివేస్తున్నాడు. మోషేలో ఉన్న ఆశలని బయటకు తీస్తున్నాడు. నా ఆశలన్నీ ఏమీ లేవు ప్రభువా, ఇదిగో సంఘము కొరకు తీసివేస్తున్నాడు. నీ కొరకే, నీ కొరకే ప్రతి ఒక్కరిని వదులుకున్నాడు దైవజనుడు. నీ కొరకే సుఖాలను విడిచిపెట్టాడు దైవజనుడు. నీ కొరకే యవ్వన ఆశలు చంపుకున్నాడు దైవజనుడు. నీ కోసం, సంఘము కోసం. ఏమనుకున్నావు దైవజనుడు అంటే? ఆ సమస్య వదలుకుంటున్నావా? ఎవరి కోసం వదులుకున్నాడండి?
తన స్వచిత్రాన్ని ఎవరి కోసం వదులుకున్నాడండి? తన సుఖభోగాలు ఎవరి కోసం వదులుకున్నాడండి? నీకోసం. రొమ్ము మీద చేసి లోపల ఉన్న ప్రతి సంతోష ఆనందాలు సుఖభోగాలన్నీ బయటకు తీస్తే అది పాపం చెయ్యంత గుడ్డి రోగం మారిపోయింది. మొత్తం బయటికి లాగేసాడు. ఇంకేం చేయనయ్యా, ఇంకెంతకంటే నేను ఏం చేయను, మొత్తం వదులుకున్నాను, ప్రతిష్ఠితంగా ఓకే తీసేసుకున్నాను, సమర్పణ ఇంకా వాళ్ళ కోసం ఇంకేం చేయను. మోషే మళ్ళా రెండోసారి రొమ్ము మీద నీ చెయ్యొచ్చు అన్నాడు. యేసుకి స్తోత్రం చెప్పండి. మొదటిసారి రొమ్ము మీద చెయ్యి పెట్టమన్నాడు. ఎందుకు? మోషేలో ఉన్న పాపం అంతా బయటికి. ఎవరి కోసం? ప్రజల కోసం, విశ్వాసుల కోసం, ఆత్మీయుల కోసం. మోషేలో ఉన్న సుఖభోగాలు, మోషేలో ఉన్న ఆశలు, మోషేలో ఉన్న ఆ కోరికలు, మోషేలో ఉన్న తలంతులన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. యేసుకి స్తోత్రం చెప్పండి. మొదటిసారి చేయి పెడితే బయటకు వచ్చేసినాయి. అయ్యా ఇంకా సంఘం కోసం మొత్తం వదులుకున్నానని బయటికి తీసేశాడు. మొత్తం హృదయంలో నేను బయటికి తీసేశాడు. మరలా చేయి పెట్టమన్నాడు దేవుడు. ఎందుకు? హృదయాన్ని కాపాడుకోవడానికి. ఏ తుచ్చమైన ఆశలు మరలా నాలోనికి రాకుండా నా హృదయంలో నా సంఘ భారమే ఉండాలని, నా హృదయంలో నా సంఘము కొరకు పరుగులెత్తడం ఉండాలని, నా హృదయంలో నా సంఘం యొక్క తాపత్రయం ఉండాలని మళ్ళా హృదయం కాచుకొనడానికి దైవజనుడు రొమ్ము మీద చేసాడు. బయటికి వచ్చింది మళ్ళా లోపలికి రాకూడదని. సంఘం యొక్క ఆలోచన, సంఘం యొక్క ప్రేరేపణ, సంఘం యొక్క తోడ్బలమే, సంఘం యొక్క ఆశ్రయం హృదయంలో ఉండాలని చెయ్యి వేసి భద్రంగా కాచుకుంటున్నాడు మోషే. ఎవరి కోసం అండి? 25 లక్షల ఇశ్రాయేలు కోసం. నమ్మారా ఆయన జనాలు? నమ్మట్లేదు. నీళ్ళు వెత్తిన కళ్ళ ముందు మనిషి కనపడుతుంటే మీ కొరకు సమస్తమును వదిలిపెట్టుకొని సాక్షాత్మై వాక్యము బోధిస్తుంటే ఏం కావాలి నీకు? ఇంకా సాక్ష్యం. మాట వినట్లేదే, వెంకలేస్తున్నావే, అయినప్పటికీ మాట వినట్లేదు. అయ్యో నా కొరకు నా దైవజనుడు బంధువర్గాన్ని అంతా విడిచిపెట్టుకొని, స్నేహితులంతా వదిలేసుకొని, ఆయన సుఖభోగాలన్నీ వదులుకొని దివారాత్రులు నా కొరకు ఆలోచిస్తున్నాడు. దైవజనుడు మాట వినాలన్న తోడ్పలో నీకుందా? దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, ఇది నేను చెయ్యాలి, ఇది నేను వినాలి, ఆయన ఎందుకు చెప్పాడో అని వినగలిగినటువంటి అది ఏమన్నా ఉందా నీలో? ఏమీ లేదు. ఎక్కడేసిన కొంగలు అక్కడే. సాక్షాత్తు చూస్తున్నావు మనిషిని, వారం వారం చూస్తున్నావు మనిషిని, నీ కొరకు అన్ని వదులుకున్న విధానం చూస్తున్నావు, సమస్తాన్ని విధులు పెట్టిన విధానం చూస్తున్నావు. దైవజనుడు రొమ్ము మీద చేయాల్సి దైవజనుడు ఉన్న ప్రతి ఒక్క తుచ్చమైన ఆశలు, అభిలాషలు, ఆ కోరికలు అవన్నీ బయటకు తీసేయడం కూడా నువ్వు చూస్తున్నావు కదమ్మా, చూస్తున్నావు కదయ్యా, దగ్గరుండి చూస్తున్నారు కదరా బాబు. ఎందుకు వినట్లేదు మాట? ఎందుకు నమ్మట్లేదు? మరలా వెళ్ళిపోయినవి ఎక్కడ వస్తాయోనని దైవజనుడు తన హృదయాన్ని కాచుకుంటా ఉన్నాడండి. మరలా రెండోసారి రొమ్ము మీద చెయ్యి మీద ఎందుకు ఆత్మసత్యం చెప్తున్నాను నేను, ఇది మీరు చదివిన మీకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు రెండోసారి చెయ్యమన్నాడు? మోషే వెళ్ళిపోయిన తుచ్చమైన అభిలాషలు, వెళ్ళిపోయిన కోరికలు, వెళ్ళిపోయినటువంటి సంప్రదాయాలు, వెళ్ళిపోయిన సుఖభోగాలు మరలా నీలోనికి రాకూడదా? ఎందుకయ్యా అంటే సంఘమే నీ హృదయంలో ఉండాలి. నీ హృదయం మీద చెయ్యమన్నాడు అంతే దేవుడు. అది దైవజనుడి యొక్క విధానం. అర్థమవుతుందా నీకు? ఎవరి కోసం చేస్తున్నాడు ఇదంతా? నీకోసం, నీకోసమే చేస్తుంది. ఈ ఆటకైతనంగా ఏం వదిలేసుకోలేదు, నీకోసమే అంతా. ఆయన ఈ లోక అధికారిని, ఈ లోకనాథుణ్ణి తోకపట్టుకుని తలకిందులు చేసిన ఎవరి కోసం? మీకోసమే. ఆయన సుఖాలు, ఆయన సంతోషాలు, ఆయన ఆనందాలు, ఆయన తుచ్చమైన అభిలాషలను వదులుకుంది ఎవరి కోసం? నీకోసమే. మరలా ఆయన హృదయాన్ని కంట్రోల్ చేసుకుని భద్రపరుచుకుంటుంది ఎవరి కోసం? పాలు తేనెలు ప్రవహించు దేశం తీసుకువెళ్ళాలని నిత్యము కళ్ళు కాయలు కాసేదాకా తన హృదయాన్ని భద్రపరుచుకుంటున్నాడు కదా మా దైవజనుడు. తనలో ఉన్న ప్రతి మాలిన్యమును తొలగించుకుంటున్నాడు కదా మా దైవజనుడు.
అయ్యో నేను ఇలా ఉండకూడదు, నా సంఘానికి నేను ఇలా ఉంటే ఏం బోధించాలని నీ కోసం తన ఆశలు చంపుకుంటున్నాడు కదా దైవజనుడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలని, పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీకొక స్వగృహాన్ని ఏర్పాటు చేయాలని, అక్కడ ఆ భూమిలో నువ్వు అడుగు పెట్టాలని, ఆ వాగ్దానం పిల్లలు అనుభవించాలని దైవజనుడు నలిగిపోతున్నాడు. ఏమర్థమవుతుంది నీకు? నీ కళ్ళ ముందే కనబడుతున్నాడు కదా, ప్రతిష్ఠించబడి సమర్పించబడి రాష్ట్రము కలిగి నీ కళ్ళ ముందే ప్రతి వారం బోధ చెప్తున్నాడు కదా. నువ్వు పెడుతున్నావు నీ చెవులో అని చెప్పొచ్చిన మాట ఏం చేస్తున్నావు? ఎందుకు నమ్మట్లేదు ఆ మాటని? ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు వినట్లేదు దైవజనుడి మాట? దైవికమైన రోషంతో దేవుడిని అడుగుతున్నాడు. నువ్వు సైలెంట్గా ఉండే దినము కాదు ఇది, నువ్వు సైలెంట్గా ఉండే పరిస్థితి కాదు ఇది. ఎందుకు వినట్లేదు నువ్వు దేవుని మాట? ఎందుకు వినట్లేదు? దేవుని మాట దైవజనుల నుంచి వస్తుంటే నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? ఏం తక్కువ చేశాడు నీకు? ఏం తక్కువ చేశాడు నీకు? నీ కుటుంబాల మీద అపవాది రాకుండా దివారాత్రులు కొంపలబడి ప్రార్థన చేస్తూ వాడి తోకను పట్టుకుని తలకిందులు చేయటమా దైవజనుడు చేసిన తప్పు? నీ కోసం తన ఆశలు చెప్పుకొని, తన కోరికలు చెప్పుకొని, తన తుచ్చమైన అభిలాషాలు కూడా వదిలిపెట్టుకొని, సాంప్రదాయాలు వదిలిపెట్టుకొని, ఆ సుఖభోగాలు వదిలిపెట్టుకోవడం ఆ తప్పు. ఏం తప్పు చేశాడు దైవజనుడు? ఏ తప్పు చేస్తున్నాడు నీ దైవజనుడు? ఆలోచించండి. ఎందుకు వింటలేదు నా మాట? ఇప్పుడు రెండు పాయింట్లకి దేవుడు అన్నాడు, మోషే ఈ 2 సూచనలు చేసిన వారు నమ్మలేదంటే 3వ సూచన చేయమన్నాడు. 3వ సూచన చేయమన్నాడు. ఏంటో 3వ సూచన? ఏటు దగ్గరికి వెళ్ళి ఏటు నీళ్ళు కొంచెం తీసుకొని ఎండిన నేల మీద పోయమన్నాడు. సంగమా, ఈ లోక అధికారిని తలకిందులు చేస్తే దైవజనుడు మాట వినట్లేదు, దైవజనుడు నమ్మట్లేదు. దైవజనుడు నీ కొరకు సమస్తమును వదులుకొని తన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు. ఎవరి కోసం? నీ కోసం. అయినా నువ్వు వినట్లేదు, ఆయన మాట నువ్వు ప్రోత్సహించట్లేదు, వాక్యాన్ని నువ్వు పాటించట్లేదు, దైవజనుడు మాటకి వీపు చూపిస్తున్నావు. 25 లక్షల మంది జనం ఈ 2 సూచనలు చేసినా నమ్మలేదు, మాట వినలేదు. కుప్పగూలిపోయాడు మోషే. బతిమలాడుకుంటున్నాడు, నా పొరపాటు అవునంటే నన్ను క్షమించండి రా, మిమ్మల్ని విడిపించడానికి వచ్చారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపించాలి, వాగ్దాన దేశంలో మీరు అడుగు పెట్టాలని మీ కొరకు ఇది చేస్తున్నానన్నా. సాగిలు పడ్డాడండి, సాగిలు పడ్డాడు. ఎవరు సాగిలు పడాలండి? జనాలకి. దైవజనుల ముందు మీరు సాగిలు పడాలా? మీ ముందు దైవజనుడు సాగిలు పడాలా? మోషే అంతటోడు జనాల ముందు సాగిలు పడిపోయాడు. నీ కాలు పెట్టుకుంటారా? వినండిరా, ఇదిగోరా నీ కొరకే నా కుష్టంతో తీసేసుకున్నాను, నీ కొరకే నేను సమర్పించేసుకున్నాను, నీ కొరకే మేము ప్రతిష్ఠించేసుకున్నామన్నా. వినట్లేదు జనం మాట మాత్రం లెక్క చేయకుండా వాళ్ళు వచ్చినట్టుగా చేసుకుంటున్నారు. ఏంటో అర్థం కావట్లేదు మోషేకి. అయ్యా 2 సూచనలు చేశాను, 3వది చేయమంటావా? దేవుడు తల పట్టుకున్నాడు. చెయ్యి మోషే, ఏం చేస్తాం ఇక, చెయ్యి. దేవుడు చూడలేకపోయాడు. చెయ్యి మోషే, ఇంకేం చేస్తాం? 3వ సూచన చెయ్యి. ఏంటో తెలుసా? ఆ 3వ సూచన ఏంటో తెలుసా? ఏటి దగ్గరికి వెళ్ళి ఏటి నీళ్ళు కొంచెం తీసుకొని ఎండిన నేల మీద నువ్వు పోయాలి అన్నాడు. నీరు దేనికి సాదృశ్యం? పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం, వాక్యమునకు సాదృశ్యం. ఈ వాక్యము ఈ ఆత్మ మనలోనికి వస్తే మనలో ఏం కలిగిద్ది? జీవము అనండి అందరూ కూడా. జీవం వస్తుంది.
యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నా ఆత్మ ఈ వాక్యము జీవమును కలగజేస్తాయి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యము, ఈ ఆత్మ ఒక మనిషిలోకి వచ్చినప్పుడు ఆ మనిషి ఎలా మారతాడు? జీవాత్మ. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. జీవాత్మ, జీవం, జీవం. మోషే కానీ 25 లక్షల మంది జనం ఈ 2 సూచనలు చేస్తున్నా వారు నమ్మట్లేదు, వారు నీ మాట వింటలేదు. కానీ నాయన చేయాల్సిందేనయ్యా, చేయాల్సిందే. కానీ మోషే ప్రాణాన్ని ఎండిన భూమి గల మనసుల మీద పనార్పణముగా పోసాడండి. మోషే యొక్క ప్రాణం జనముల కొరకు పనార్పణంగా ఎత్తిపోయడం అనేది జరిగింది. అయ్యా, ఈ 3వ పని చేయాల్సిందేనా? చేయాల్సిందే మోషే, చేయాల్సిందే. వారి కోసం నువ్వు సస్తేనన్నా మారుతారేమో. నీ ప్రాణాన్ని ఎత్తి ధారపోయమన్నాడు దేవుడు. అది 3వ సూచన. సంఘం ఈరోజు దైవజనులు ఎక్కడికి తీసుకొస్తుందంటే, సంఘము కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునే స్థితిలోనికి సంఘం తీసుకొస్తుంది. ఈ లోకాధికారిని తలక్రిందులు చేసినప్పుడు సంఘం మాట వినలేదు, మాట నమ్మట్లేదు. దైవజనుడు అన్ని వదులుకొని సంఘము కొరకు ఈ చిన్న వయసులో పోట్లాడుతుంటే ఆయన మాట వినక్కర్లేదు, చెవుకి బోధ పట్టట్లేదు. నీకు నీ వ్యాపారం నువ్వు చేస్తున్నావు, నీ మాటలు మాట్లాడుతూ, నీ శాస్త్రం నువ్వు చేస్తూనే ఉన్నావు. నీ కోపం నీదే, నీ అసూయలు నీవే, నీ యొక్క పనికిమాల తనాలన్నీ నీవే. చెప్పినా వినవు. ఇంకేం చెయ్యము? మోషే ఏటిలోనికి వెళ్ళి నీళ్లు తీసుకొని ఎండిపోయారు మోషే. వీళ్ళందరూ ఎండిపోయారు మోషే. ఎండిపోయిన భూమిని వీళ్ళు వినరు. నీ ప్రాణాన్ని పానార్పణగా ఎత్తిపోయి మోషే వాళ్ళ కోసం అన్నాడు. అంతే, 3వ పని చేయడానికి సిద్ధమైపోయాడు మోషే. దైవజనులు సంఘము కొరకు తమ ప్రాణాలు ఎత్తి పోస్తున్నారు, చెమట రక్తముగా మార్చుకుంటున్నారు. వినండి, దేవుడు మోషేకి చెప్పారు ఏమని? నీ ప్రాణము, అది నీ జీవాన్ని ఎండిన భూమిలో, ఎండిన నేల, ఇదంతా ఎండిపోయిన నేల. ఒక్కొక్కరు ఎండిపోయారు రా మోషే, ఒక్కొక్కరు ఎండిపోయారు రా మోషే. వీడు పారిపోయినటువంటి నేలలు ఇవన్నీ. ఈ నేలల మీద నీ ప్రాణము ఎత్తిపోయమన్నాడు. అంతే. అయితే ఒకరోజు యెహోషువ అని పిలిచాడు. యెహోషువ, నా దగ్గరికి రా. ఏంటయ్యా? యెహోషువ మోషేతో మాట్లాడటానికి బెదురు. ఎందుకంటే నాయకుడు కదండి. మీకులాగా ఎట్టపడతట్టగా సరదాగా గిరదాగా ఎట్ట అనుకుంటూ మాట్లాడడం. భయము భక్తి కలిగి ఉంటాడు మోషే పట్ల. చాలా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతాడు. అయ్యా చెప్పయ్యా అన్నాడు యెహోషువ. ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా నీవు యోర్దాను దాటించాలిరా. అదేంటయ్యా? మీరుండగా నేను చెప్పింది చేయాలన్నాడు. సరేనయ్యా చెప్పండి. యోర్దాను దాటించాలి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు తీసుకువెళ్ళాలి. మోషే మాట ఇంట్లేదు ఎవడు. ఎన్నిసార్లు ప్రాధాయపడ్డాడో, ఎన్నిసార్లు సాష్టాంగపడ్డాడో జనుల ముందు. ఎప్పే సొనుగుళ్ళు గొనుగుళ్ళు. ఆయన ఎట్టా చెప్పాడు, ఈయన ఎట్టాగా అన్నాడు. మోషేకి అంత టెక్కేందుకు? ఈ మోషే చేసిన సమర్పణ, మోషే పట్టుకున్నటువంటి లోకాధికారికి వాళ్ళకి వంట పట్టదు. నన్ను ఈ మాట అన్నాడు, నన్ను ఆ మాట అన్నాడు, నన్ను ఎట్టా గద్దించాడు, నన్ను అట్ట. ఇది సొల్లు మాటలు మాట్లాడటం తప్ప. దైవజనుడి మీద ఇక్కడ ప్రభు చెప్తూనే ఉన్నారు నాకు. కానీ అదంతా చెప్తారని నేను వదిలేస్తాను. నాకు తెలుసు మీరు నన్ను ఏమేమనుకుంటారో అన్నీ నాకు తెలుసు. చాటుగా ఏమనుకుంటారో తెలుసు. గబుక్కు నేనేస్తూ ఉంటారు. నాకు తెలుసు. దేవుడు బయలుపరిచాడు నాకు.
అది వేస్ట్ ఆఫ్ టైం, అది చెత్త బూడిదని వదిలేసేస్తాను నేను. తగిన సమయానికి దేవుడే వారికి సమాధానం చెప్తాడు. నాకు అనవసరం నేను వదిలేసేస్తాను. అనుకున్న వాళ్ళకి అనుకున్నంత. ఇక మోసే మాట ఎవడింట్లా, ఎప్పుడింట్లో పాపం ఏంటండి సమర్పించుకొని వచ్చాడు కదండి సేవకి. మోసే తనలో ఉన్న పాపాలు, తుచ్చమైన అభిలాషాన్ని తీసేశాడు కదరా 25 లక్షల మంది కొరకు. ఏంటి అలా అంటున్నారేంటి మోషేని? ఎంట్లేదు ఇక ఆయన మాట. దేవుడు అన్నాడు, మోషే ఇక నీ పని అయిపోయిందిరా, ప్రాణార్పణ చేయి జనముల కోసం అన్నాడు. అంతే, ప్రాణాన్ని ఎత్తి ఆ నేలల మీద పోయమన్నాడు, ఎండిపోయిన మీద. యెహోషువని పిలిచాడు. యెహోషువ, ప్రజలందరినీ యోర్దాను దాటించాలిరా. యెహోషువకు భయం వేస్తుంది, ఇదేంటంటే చెప్తున్నాడు ఏంటి మా నాయకుడు, నేను దాటించడం ఏంటి? యెహోషువకు అభిషేకం ఇచ్చాడు. మోషే అన్నా, నువ్వేరా వారి తరాన్ని నువ్వే నడిపించాలి, వాళ్ళు ఏమన్నా కాముగా ఉండనానా, వాళ్ళు ఏమనొద్దు అని నాయకుడి యొక్క గుణాలు నేర్పించాడండి యెహోషువకి మోషే. చనిపోయే ముందు యాజక ధర్మం ఎలా చేయాలో, నాయకుడి ధర్మం ఎలా చేయాలో, యోర్దానుని ఎలా దాటించాలో, వారు ఏమన్నా గబుక్కున ఒక మాట అన్నా ఎలాగ తన్మాయించుకోవాలని నేర్పించి వెళ్ళాడండి మోషే. అంత మహానుభావుడు. వినట్లేదు ఇక మాట. 3వ పని చేయమన్నాడు. మోషే చచ్చిపోతాడని ఎవరు డిక్లేర్ చేశారు? తన భార్య డిక్లేర్ చేయలేదు, తన బిడ్డను డిక్లేర్ చేయలేదు, మోషే కూడా డిక్లేర్ చేయలేదు, ఎవరు డిక్లేర్ చేయలేదు. దేవుడు డిక్లేర్ చేశాడు మోషే మరణాన్ని. నీళ్ళు తీసుకొచ్చి ఎండిపోయిన భూమి మీద పోయినా ఈ ప్రాణాన్ని తారపోయమన్నాడు. ఇతని క్వాలిటీస్ అన్ని యెహోషువకు నేర్పించేశాడు. నాయకత్వం అంతా యెహోషువకు నేర్పించేశాడు. యాజకత్వం అంతా యెహోషువకు నేర్పించేశాడు. వారు తేనెలు ప్రవహించు దేశానికి మన ప్రియులని నడిపించారా యెహోషువ అన్ని నేర్పించి నెబో పర్వతానికి వెళ్ళిపోయాడు. నెబో పర్వతానికి వెళ్ళిపోయాడు. నెబో పర్వతానికి వెళ్ళిపోయాడు. యెహోషువకు అన్ని నేర్పించి, యెహోషువ ఇక్కడ నువ్వు ఆగిపో, నాతో పాటుగా రావద్దు యెహోషువ, నేను చెప్పి నేను గుర్తున్నాయి కదా. యెహోషువకి ఏం అర్థం అవ్వట్లేదు, ఇదేంటి నాకు ఇలా చెప్తున్నాడు, నేను తీసుకెళ్ళడం ఏంటి, యోర్దాను నేను దాటించడం ఏంటి, నా నాయకుడు ఏంటి నాకు ఇలా నేర్పిస్తున్నాడు. గాబరా అయిపోతున్నాడు, తిరిగి అడగలేకపోతున్నాడు. ఎందుకయ్యా నాకు చెప్తున్నాడు, తిరిగి అడగలేకపోతున్నాడు. భయం కదా, అది భయం కదండి, అది భక్తి. అది భక్తి, దైవజనుడితో మాట్లాడే విధానం. అది అడగలేకపోతున్నాడు, గొంతు తెలిసి అడగలేకపోతున్నాడు. ఎందుకు నాకు చెప్తున్నావు అయ్యా అని అడగలేకపోతున్నాడు. చెప్పిన నుండి మనసులో గాబరా పడిపోతున్నాడు. ఏంటి నా నాయకుడు ఏమైపోతాడు, నా నాయకుడు ఏమైపోతాడు, నాకు ఎన్ని నేర్పించి నాకు అభిషేకం ఇచ్చేసాడు ఏంటి అని ఆలోచించాడు. యెహోషువ ఇక్కడ ఆగిపోని మోషే నెబో పర్వతం మీదకి ఎక్కేశాడు. భార్య ఎదురు చూస్తుంది భర్త కోసం. మోషేలో ఒక లక్షణం ఉందండి, కొండెక్కితే దిగడం, తడువు చేస్తాడు మోషే. సరేలే 2 రోజులైంది, 3 రోజులైంది, భార్య ఇంకా వస్తాడు అని చూస్తుంది. బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఇంకా రావట్లేదు. పొద్దుగూగిపోతుంది, గంటలు గడిచిపోతున్నాయి. ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం కూడా ఎంటర్ అయిపోతుంది. కొండ మీదకి వెళ్ళిన వ్యక్తి అజాలేడు. ఏమైందంటే మోషే శరీరాన్ని కూడా దేవుడు ఉంచలేదండి. ఎదురు చూసింది భార్య, చివరి చూపు చూసుకోలేకపోయింది భర్తని. అది యాజకత్వం అంటే, అది దైవజన తత్వం అంటే, అదిరా బాబు దైవజన తత్వం అంటే. కుటుంబానికి ఒక్కొక్కసారి ముఖం కూడా కనపడదు దైవజనుడిది, అట్లా తీసుకుపోతాడు దేవుడు. సరైన యాజకత్వం ఉంటుంది. ప్రజల కోసం ఎప్పుడు ప్రాణాన్ని దారపోసేవాడే నిజమైన యాజకుడు అని బైబిల్ సెలవిస్తుంది. నిజమైన యాజకుడు వాడు. భార్య కళ్ళకి కాయలు కట్టినాక చూసింది. అమ్మా నానేడి అని పిల్లలు అడుగుతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. అయ్యా వస్తాడయ్యా, దేవుడితో మాట్లాడుతున్నాడేమోనయ్యా, దేవుడు ఏమైనా కిందకు దిగొద్దన్నాడేమోనయ్యా, లేదంటే నీ నాన్నకు దేవుడు అంటే ఇష్టం కదా అయ్యా, 2 రోజులు ఉండి వస్తానన్నాడేమోనయ్యా, వచ్చేస్తాడయ్యా. ఇంక ఎన్ని రోజులు చెప్పింది పిల్లలకి తల్లి.
ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, అదిగో అమ్మా నానేనమ్మా అంటే ఇంకేనాయ్యా చివరి చూపు చూసుకోవటానికి భార్యకి అవకాశం లేకుండా పోయింది, బిడ్డలకి అవకాశం లేకుండా పోయిందండి. మోషే దేహాన్ని కూడా దేవుడు కనపడకుండా కనుమరుగు చేసేసాడు. వినట్లేదు ప్రజలు మాట. నీ ప్రాణాన్ని ఎత్తి ఎండిన నేల మీద పొమ్మన్నాడంతే. ఒక దైవజనుడు ఆశ ఏంటంటే నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలనండి ఒక ఆశ అండి. ఏర్పాట్లో ఉన్న దైవజనుడు మాత్రమే చేయగలడు. ఏర్పాట్లో ఉన్న దైవజనుడు లోపలికొకటి బయటకొకటి చేయడు. వాడు బయట ప్రేమిస్తే లోపల కూడా ప్రేమిస్తాడు, లోపల కోపపడితే బయట కూడా కోపపడతాడు. ఏర్పాట్లో ఉన్న దైవజనుడు ఏర్పాట్లో లేడు అనుకోవాడు. పిచ్చ ట్రైనింగ్లన్నీ చేసేసి ఈడు పాపం చేస్తానే సంఘానికి నీతి బోధలు ప్రకటిస్తాడు. ఆడు కాదు యాజకత్వం, అది కాదు నిజమైన దైవత్వం. అంటే సర్వాన్ని విడిచిపెట్టుకోవాలి, నీ కళ్ళ ముందు కనపడాలి, నీ కళ్ళ ముందు కనపడాలి. దైవజనుడు ఏమి వదులుతున్నాడో, ఏ యవ్వన కోరికలు, యవ్వనేచ్ఛలు, తుష్టమైన నీచమైన అభిలాషలు విడిచిపెట్టుకుని భక్తి చేస్తున్నాడో నీ కళ్ళ ముందు కనపడాలి. అది ఏర్పాట్లో ఉన్న దైవజనుడి యొక్క ప్రణాళిక. ఏమైందండి? 3వ సూచిక క్రియ జరిగిపోయింది. నేను అడుగుతున్నాడు దేవుడు ఒకానొక సమయంలో, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఊపిరి ఉంది అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఇప్పటి వరకు చెప్పిన అర్థమైందయ్యా అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్న మాట. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు సమయము సమీపమై ఉన్నది. తిమోతి, నేను ఇప్పుడే నా ప్రాణాన్ని పానార్పముగా పోస్తున్నాను. నేను వెళ్ళిపోయిన సమయం వచ్చేసింది. సంఘము కొరకు ప్రాణం పెట్టేవాడండి యాజకుడంటే, దైవజనుడంటే, నాయకుడంటే. చూసారా దేవుడు మాట వింటాడు. దైవజనుడు మోషే వెళ్ళలేదా? మోషే నీ ప్రాణం తీసేసుకో, ఇక అక్కర్లేదు. అప్పుడన్నా బుద్ధి వస్తుందేమరా వాళ్ళకి? వచ్చాయరా చాలే కానీ ఎంతసేపు బతిమలాడతా వాళ్ళని. ఏమండి మోషే జీవితం 25 లక్షల మంది నడిపించేవాడు. వ్యాపారం ఏంటి? పొత్తుకూకులు బతిమలాడుకోవటమే చండాలంగా. బాబాబు అని గడ్డాలు పట్టుకుని మీరేం పోజులు కొడతా ఉంటారు. ఎందుకో పోజులు నాకు అర్థం కాదు. ఆ టెక్ ఎందుకో అర్థం కాదు, పోజులు ఎందుకో అర్థం కాదు. మరి మీకు అర్థం అవ్వాలి. వాక్యం విన్న తర్వాత నేనేం అందలుచుకోలేదు మిమ్మల్ని. మీరు ఎందుకు దైవజనుడి మాట వింటలేదు? ఎందుకు వాక్య ఉపదేశం బోధిస్తుంటే వింటలేదు? ఎందుకు మీలో మార్పు రావట్లేదు? ఏం తక్కువ చేస్తున్నాడు దైవజనుడు నీకు? ఏది తక్కువ చేశాడు? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ దృష్టికి నేను వదిలేస్తున్నాను. దైవజనుడు ఎంతో మంది ఎండిన నేల మీద, ఎండిపోయిన నేలలు మీరు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎండిన నేల ఎత్తి పోస్తున్నారు ప్రాణాన్ని. అపోస్తలుడు దైవజనుడు యేసన్న గారు కొన్ని లక్షల జనం కొరకు తన ప్రాణాన్ని ఎత్తిపోశాడు. ఎంతో మంది అపోస్తలులు సంఘము కొరకు, ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు వాళ్ళ ప్రాణాన్ని ఎత్తిపోశారు. ఏమండి దైవజనుడు అంటే ఆషామాషి అనుకున్నావా? నోట్లో నానేవాడు అనుకున్నావా? రూపాయి బిళ్ళ అనుకున్నావా? దైవజనుడు అంటే తమాషాలు ఆడొద్దు. దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. తన కుటుంబ సభ్యుల మోషని తన అక్క, తన అన్నే తిట్టి
కొట్టారండి మోషేని. మీరెందుకురా నాకు అని వాళ్ళని వదిలిపెట్టి సంఘం కొరకు పాటు పడ్డాడు మోషే. అటువంటి మోషేకి ఇచ్చిన గిఫ్ట్ 25 లక్షల మంది ఇచ్చాను. మాట వినకపోతే మా ఇచ్చిన గిఫ్ట్ మోషేకి. తన కుటుంబాన్ని వదులుకున్నాడు, తన అక్కను వదులుకున్నాడు, అన్నను వదులుకున్నాడు. ఆ మీరేంటి నన్ను అర్థం చేసుకునేది? నాకు సంఘం ఉంది, నా ప్రజలు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు అన్నాడు అంతే. మీరేంటి బోడి నన్ను అర్థం చేసుకునేది? తన అన్న తింటున్నవాళ్ళే, తన అక్క తిట్టిందే మోషేని. అందరూ తునీకరించారు, అందరూ దూషించారు. ఆఖరికి పాటు పడ్డ సంఘం కూడా మాట వినకపోతే ఏం చేశాడు? 3వ పని చేయరా అన్నాడు దేవుడు. ఇక్కడ ఎండిన నేల మీద ప్రాణాన్ని ఎత్తి ధారపోసాడండి. దయచేసి నిజంగా ఈ 2 సూచక్రియలు మన సంఘానికి అర్థం అవ్వాలి. ఈరోజు ఈ 2 సూచక్రియలు నీకు అర్థం అవ్వాలి. నువ్వు చక్కగా నిద్రపోతున్నావంటే దానికి కారణం ఘట సర్పం యొక్క తోకని దాసుడు చేతిలో ఉంది, దాన్ని చూడలేవు. ఒక్కసారి నీ దాసుడు తోక వదిలేదంటే నాశనమైపోతావు రా బాబు, నువ్వు పతనమైపోతావు. నిద్ర పట్టది కానీ జీవితంలో నిద్ర పట్టదు. నేను చెప్తుంది వాస్తవం. నిద్రాహారాలంటావు వాడు. ఒక్కసారి దైవజనుడు తోక వదిలాడా పతనం స్టార్ట్ అయిపోద్ది. నీకు ఆలోచించు, నా దైవజనుడు ఏంటనేది ఒకసారి ఆలోచించు. ప్రపంచం మీద చాలా మంది దైవజనులు ఉన్నారు, సమర్పించబడి సేవ చేసేవాళ్ళు. లోపల ఒకటి బయట ఒకటి కాదు, చండాలం, అది కాదు యాచకత్వం. ప్యూర్గా మాట్లాడతారు. వాళ్ళ మనసులో ఏముంటుందో బయట అదే ఉంటుంది. బయట ఏం చెప్తారు లోపల అదే ఉంటుంది. ప్యూర్ హార్ట్ వాళ్ళది. వినండి, మన సంఘం అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. మరి రోజు ఏమని అర్థం చేసుకుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. రోజు ఈ 2 సూచక్రియలు రోజున అర్థం చేసుకునే దేవుని మాట, అదే దైవజనుడి మాట వింటారు అని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ దైవజనుడు ఏ ఉపదేశం చెప్పిన దానికి శిరస్సు తల వంచుతారు అని అనుకుంటున్నాను నేను. ఇక మీకు వదిలేశాను. మీరు ఏం చేయదలుచుకున్నారో చెయ్యండి. మీరు ఏ ప్రార్థన చేయదలుచుకున్నారో ప్రార్థన చెయ్యండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మీ వినికిని ఆశీర్వదించును గాక. ఆమేన్.